శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ వీడియోలో దశ మహావిద్యలో 10వ మహావిద్య అయిన కమలాత్మిక గురించి తెలుసుకుందాం. కమలాత్మిక అమ్మవారి యొక్క రూపవర్ణన ఇలా ఉంది. అమ్మవారు చక్కగా కమలాసనంపై విరాజిల్లుతూ చిరుమందహాసంతో బంగారు రంగుతో తెల్లని చీర కట్టుకొని చక్కగా 4 ఏనుగులు స్వర్ణ కలశాలతో అభిషేకం చేస్తూ ఉంటాయి. అమ్మవారు 4 చేతులతో ఉంటారు. 2 చేతులతో కమలాలు, ఒక చేయిలో అభయహస్తం, రెండవ చేతితో వరదహస్తంతో ఉంటారు. మనకు అమ్మ రూపం ఈ విధంగానే దగాయమానంగా విరాజిల్లుతూ ప్రస్ఫుటమవుతుంది. కమలాత్మిక అనగా కమలమునే ఆత్మగా కలిగినది అని అర్థం. ఏమిటి కమలము? ఆత్మగా కలిగి ఉండడం ఏమిటి అంటే, సామాన్యంగా మనకు అర్థమయ్యే రీతిలో తెలుసుకోవాలంటే, అమ్మ నివాస స్థానమైన కమలం ఎంతటి బురదలో నుండి పుట్టినా కూడా ఎటువంటి కొంచెమైన తనకు బురద అంటకుండా ఉండి స్వచ్ఛమైన కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. అదేవిధంగా అమ్మవారిని స్వచ్ఛమైన మనసుతో మనం పూజిస్తే మనలోని బురద అంటే చెడుగుణాలను తొలగించి తక్షణమే మనకు అమ్మ అనుగ్రహం ఇస్తుంది అని తెలుసుకోవచ్చు. అమ్మ సాక్షాత్ ఆ మహావిష్ణువు యొక్క హృదయంలో నివాసం ఉంటుంది. అమ్మ వ్యూహలక్ష్మిగా పూజలు అందుకుంటోంది. స్వామి అనుగ్రహం కావాలంటే తప్పకుండా ముందుగా అమ్మ అనుగ్రహం ఉండాలి అని పెద్దలు చెబుతారు. అందుకే మనం విష్ణు సహస్రనామం చదివే ముందు లక్ష్మీ అష్టోత్తర శతసహస్రనామ స్తోత్రం చదువుతాం. అమ్మను దశ మహావిద్యల్లో కొంత శాంతంగా కనిపించే రూపాల్లో కమలాత్మిక ఒకరు. అమ్మవారిని తాంత్రిక రూపంలో పూజించినప్పుడు మంత్రాలు, బీజాక్షరాలు మారుతాయి. పూజా విధానం కూడా మారుతుంది. దీన్ని మనం గమనించాలి. అంటే అమ్మను తాంత్రికంగా మరియు సాత్వికంగా కూడా పూజ చేయవచ్చు. అమ్మవారిని మన సామాన్య గృహస్థులు ఏ విధంగా పూజిస్తారు అని అనేది ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరూ సాధారణంగా మన ఇళ్లలో అమ్మవారిని శ్రీ సూక్తంతో, లక్ష్మీ అష్టోత్తరంతో, లక్ష్మీ సహస్రనామ స్తోత్రంతో, లక్ష్మీ కవచంతో, అదేవిధంగా శంకర భగవత్పాదులు మనకు అందించిన కనకధార స్తోత్రం. అమ్మ పద్మాల్లాంటి కన్నులతో మనల్ని కటాక్షిస్తుంది. అమ్మవారు స్వామివారి హృదయంలో ఎప్పుడూ విరాజిల్లుతూ ఉంటారు. అమ్మను శుక్రవారం, పౌర్ణమి, మాఘమాసం, శ్రావణమాసం, మార్గశీర్ష మాసం, కార్తీక మాసాల్లో విశేషంగా పూజిస్తూ ఉంటాం. కార్తీక మాసంలో అమ్మవారికి తిరుచానూరులో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. నిత్యం ఈ కలియుగంలో అమ్మ లేనిదే మనిషికి విలువ లేదు. అంటే డబ్బు ఉంటేనే గౌరవం. ఇది ఉండాలి అంటే అమ్మ మనకు ఎప్పుడు వరదహస్తంతో మనని ఆశీర్వదిస్తూ ఉండాలి. మనం కూడా అమ్మను ఎంత ప్రశాంతంగా అయితే అంత ప్రశాంతంగా, మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా అది ఏవి మనకు అంటకుండా చూసుకుంటూ అమ్మను మనం నిత్యం ఆరాధిస్తే అమ్మ తప్పకుండా మనకి అనుగ్రహం ఇస్తుంది. ఇక దశ మహావిద్యల్లో ధూమావతి జ్యేష్ఠాదేవికి ప్రతిరూపంగా, అలక్ష్మి రూపంగా, అత్యాస వద్దు అని అన్నిటినీ త్యజించే రూపంగా ఉంటే, కమలాత్మిక లక్ష్మీ రూపంతో ఎన్ని ఉన్నా కూడా మనం ఎంత సంతోషంగా ఉండాలి అని తన రూపవర్ణనతో మనకు అర్థమయ్యేలాగా చక్కటి ఆభరణాలతో, చక్కటి ముఖవచ్చస్తో మనకి కనిపిస్తుంది. ఈ రెండు కూడా తాంత్రిక రూపంలో ఉండే విభిన్న రూపాలు. ఇంకా జ్యోతిష్యంలో అమ్మవారిని చూస్తే కనుక, జ్యోతిష్ శాస్త్రంలో అమ్మవారిని శుక్రగ్రహానికి ఆధిపత్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే శుక్రుడిని బట్టే మనకు డబ్బు, హోదా, సంతోషం మొదలగు అన్ని అంశాలు తెలియవస్తాయి. అందుకే ఈ కమలాత్మిక అమ్మవారి ఆరాధన వల్ల ఇవన్నీ మనకు లభిస్తాయి. ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాలి.
దశమహావిద్యల్లో ఈ కమలాత్మిక అమ్మవారిని ప్రతి ఒక్కరూ దక్షిణాచారం విధానంలో ధూప దీప నైవేద్యాలతో పూజించి అమ్మను ప్రసన్నం చేసుకోవచ్చు. ఒక్కరోజు చేస్తే చాలదు. అమ్మవారిని నిత్యం మనస్ఫూర్తిగా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని పూజిస్తే తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు. ఈ కాలంలో కేవలం లక్ష్మి అంటే డబ్బు అంటే కానే కాదు. డబ్బుతో పాటు మనకు ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి, శక్తి ఉండాలి, యుక్తి ఉండాలి. ఇవన్నీ కావాలంటే అమ్మని అష్టలక్ష్మి రూపంలో పూజిస్తే ఇవన్నీ అంటే డబ్బుని కాపాడుకోవడానికి పైన ఉన్నవన్నీ మనకు కావాలి. అందువల్ల అమ్మని అష్టలక్ష్మి రూపంలో పూజిస్తే ధైర్యం, విజయం, ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా మనకి చక్కగా ఒకదాని ఒక వెనకాల మనకి వస్తాయి. ఇంకా అమ్మవారి గుడులు ఎక్కడున్నాయి అంటే ప్రత్యేకంగా అమ్మను తాంత్రిక రూపంలో అయితే కామాఖ్యలో, పూరి జగన్నాథ ఆలయంలో ఉన్నారని తెలియవస్తోంది. అయితే అమ్మను సాత్విక రూపంలో చూస్తే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారు, ఇంకా ఇలా చాలా చాలా క్షేత్రాల్లో అమ్మవారు నెలకొని ఉన్నారు. అన్ని వీడియోలు ఇక్కడ ప్లేలిస్ట్లో పెట్టాను, మీకు వీలైతే అన్నీ చూడండి. మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. శ్రీమాత్రే నమః.